హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బాగి పిల్లలు అమర్ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. ఇక అప్పుడు బాగి అయితే పిల్లలకి అమర్కి ఇంకా అందరికి కూడా వడ్డిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి కూడా వచ్చి కూర్చుని వడ్డించుకోబోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము అయితే అంటూ ఉంటుంది, ఆంటీ మీకు నేను వడ్డిస్తాను అని ఆ అమ్ము అయితే తనకి వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా బాగి అమర్ అయితే షాకింగ్ గా చూస్తూ ఉంటే మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్ము చెప్తూ ఉంటుంది, డాడ్ మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. అసలు ఆంటీ మమ్మల్ని ఎలా చూసుకుంటుంది అంటే మమ్మీలా చూసుకుంటుంది అని అమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒక్కసారి అందరూ షాకింగ్ గా అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఆకాష్ కూడా అంటూ ఉంటాడు, అవును డాడ్, మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, అమ్మలోని లోటు మాకు తెలియకుండా చాలా కేరింగ్ గా చూసుకుంటున్నారు డాడ్ అని ఆకాష్ కూడా అంటాడు. ఇక ఆ మాటలకి ఇక అంజుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక అప్పుడు అంజు అంటూ ఉంటుంది, డాడ్ అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు, ఆ లోటు తీర్చి భర్తీ చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది బిసమ్మ మాత్రమే అని అంజు అనేసరికి ఇక ఒక్కసారిగా అమ్ము ఇంకా ఆకాష్ అయితే కోపంగా చూస్తూ ఉంటారు. ఇక ఆకాష్ అమ్ము అలా మాట్లాడినందుకు మనోహరి మాత్రం తెగ సంతోషపడిపోతూ నాకు కావాల్సింది ఇదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తరువాత అమ్ము అయితే అంటూ ఉంటుంది, డాడ్ నేను నెక్స్ట్ సెమిస్టర్ నుంచి హాస్టల్ కి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ కూడా అవును డాడ్, నేను కూడా అక్కతో పాటు వెళ్దామని అనుకుంటున్నాను అని అయితే వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు. ఎందుకు, ఇంట్లో బాగా చదువుకుంటున్నారు కదా అని అమర్ అనేసరికి ఇక అమ్ము అయితే అంటూ ఉంటుంది, ఇంట్లో డిస్టర్బెన్స్ గా ఉంటుంది డాడ్, అందుకే హాస్టల్ కి వెళ్దాం అనుకుంటున్నాం అని అమ్ము అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి బాగి రాథోడ్ ఇంకా అమర్ అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మిస్సమ్మ మాత్రం చాలా బాధగా అలా డల్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.